మేము ఆశిస్తున్నాం. భవిష్యత్ కార్యాచరణ ఏమన్నా? ఓకే, మేము ఇది మొదటి దశ మా సమావేశాలు జరుగుతున్నాయి. సాధ్యమైనంత మేరకు ముఖ్యమంత్రి గారికి గతంలో వాళ్ళ తండ్రి వర్గీకరణకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలను గుర్తు చేయడానికి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చిన లేఖలను గుర్తు చేయడానికి మాత్రం మొదటి విడత పర్యటన ఉపయోగించుకుంటాం. మొదటి విడత పర్యటన మాకు 2వ తారీఖు వరకు కర్నూలు అయిపోతుంది. 2 తర్వాత మళ్ళీ మా భవిష్యత్ కార్యాచరణ రాష్ట్ర కమిటీ కూర్చుంటుంది. రాష్ట్ర కమిటీ కూర్చున్నప్పుడు సాధ్యమైనంత మేరకు ముఖ్యమంత్రి గారిని కలవడానికి మా ప్రయత్నాలు చేస్తాం. మేము ఆయనను కలవకుండానే మీడియా ద్వారా అప్పీల్ చేస్తున్నాం. కానీ కలిసిన తర్వాతనే మేము ఒక నిర్ణయానికి వస్తాం. కలవడం కోసం వైసీపీలో ఉండబడే మా మంత్రుల్ని, మా ఎంపీలను, మా ఎమ్మెల్యేలను ముందుగా మేము కలుసుకొని ఆయన అపాయింట్మెంట్ వాళ్ళ ద్వారా తీసుకొని ఖచ్చితంగా ఆయనను కలిసి మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేసిన తర్వాత ఆయన స్పందనను బట్టి మా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం. ఎందుకంటే మొదటి దశలో మేము సమావేశాలు పెట్టుకుంటూ విజ్ఞప్తులు చేస్తున్నప్పుడు ఈ విజ్ఞప్తులకే స్పందించకపోతే మేము ఉద్యమ కార్యాచరణ ప్రకటించడానికి కాకుండా ఆయనతో కలిసి నేరుగా చర్చించిన తర్వాతనే ఆయన స్పందన బట్టి మా నిర్ణయాన్ని తీసుకుంటామనేసి కూడా గుర్తు చేస్తున్నాం.